హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా వ్లాగ్స్. ఈ వీడియోలో మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. జొన్న రవ్వతోని కిచిడి. ఈ జొన్న రవ్వ కిచిడిని నైట్ డిన్నర్గా తినచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, లేదంటే లంచ్ టైంలో కూడా తినచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు కానీ హ్యాపీగా తినేయచ్చు. ఈ జొన్న రవ్వ కిచిడి కోసం నేనైతే పచ్చజొన్న రవ్వ తీసుకున్నానండి. దానికోసం నేను ఇంట్లోనే పచ్చజొన్నలు కడిగి ఎండపెట్టి చక్కగా ఇలా రవ్వ చేసి ఇసిరి పెట్టుకుంటాను ఎప్పుడైనా కానీ. ఇంకా ఆ రవ్వని ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. అది కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా దాన్ని కుక్కర్లోనే డైరెక్ట్ కడిగానండి. ఒకసారి 2 సార్లు కడుక్కున్నాక ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసుల వాటర్ పోసి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ జొన్న రవ్వతోని చేసే ఐటెం ఏదైనా కానీ నానబెట్టకుండా చక్కగా ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చండి. కుక్కర్లో చేసుకోవచ్చు, మామూలుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కుక్కర్లో చేస్తున్నాను. దానికోసం అయితే ఇక రవ్వ కడిగి పెట్టుకున్నాను కదా, దాంట్లోకి ఒక టమాటా, ఒక క్యారెట్, ఒక చిన్న ఉల్లిగడ్డ, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి రవ్వ కడిగిన కుక్కర్లో వేసేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టాను. విజిల్ పెట్టాక 4-5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఆవిరంతా పోయాక మూత తీసేసి ఇలా ఒకసారి మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో మెదుపుకోవాలి. ఫస్ట్ మెదుపుకొని స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలండి. ఆల్మోస్ట్ అన్నీ ఉడికిపోతుంటాయి. ఇంకా కొంచెం దగ్గర పడాలి కదా అనేసి ఉడికించుకోవాలి. ఆ టైంలోనే కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకా పక్క స్టవ్ మీద బాండి పెట్టి చిన్నది, దాంట్లోకి పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం అయితే నెయ్యి వేయాలండి. నెయ్యితోనైతేనే చాలా బాగుంటుంది ఈ కిచిడికి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి కొద్దిగా అల్లం తురుము వేసి ఇంకా అంతే పోపు అనేది ఈ కిచిడిలో కలిపేసేయాలి. కలిపేసి ఫైనల్గా కొంచెం మిరియాల పొడి కలుపుకొని కొంచెం సేపు 1 నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అంతే అండి, కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. పచ్చ జొన్న రవ్వతోనే కిచిడి. చూసారా ఎంత బాగుందో. ఈ జొన్న రవ్వ కిచిడిని ఇలా జారుగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి. ఇంకా గట్టిగా అయితే మంచిగా అనిపించదు. దీంట్లోకి ఏ కాంబినేషన్ అవసరం లేకుండా ఇలా ఒట్టిగా కూడా తినొచ్చు, లేదంటే ఏదైనా కాంబినేషన్ పెట్టుకొని కూడా తినొచ్చండి. ఇక్కడ నేనైతే వట్టిదే తింటున్నాను. దీంట్లోకి అయితే మనకు కారం, ఉప్పు, మిరియాల పొడి కూడా ఫ్లేవర్ అన్నీ తగులుతున్నాయి. క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.